అన్నా నేను యూఎస్ఏ వెళ్దాం అనుకుంటున్నా. అన్నా నాకు యూకే పంపిస్తే చాలన్నా. అన్నా ఏదో ఒకటి చేసి నన్ను కెనడా పంపించేయన్నా. చూసారా, ఇది సంగతి. అబ్రాడ్ వెళ్లే వాళ్ళని ఎవరైనా అడిగితే 10లో 9 మంది కేవలం ఈ 5 కంట్రీ పేర్లే చెప్తారు: యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇవి కాకుండా ఆరో కంట్రీ పేరే తెలియదు. ఎందుకంటే రోజు వచ్చే మనకి యూట్యూబ్, ఇన్స్టా రీల్స్ లో ఇవి తప్ప ఇంకా వేరేవి ఎవరు చెప్పడు. మనమా రీసెర్చ్ చేయం. రీసెర్చ్ అంటే మళ్ళీ చాట్ జీపీటీ అనుకునేవు. ఒకే ఒక నిమిషం ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. దానికన్నా ముందు మనం ఫాలో చేసేసుకో. నేను ఈ ఇండస్ట్రీలో దాదాపు 5 to 6 years నుంచి ఉన్నాను. నేను ఎప్పుడైనా ఏదైనా కంట్రీ గురించి అడ్వైస్ చేయాలంటే ట్రెండ్స్ ని చూసి కాదు, కొన్ని గంటలు రీసెర్చ్ చేసి డాటా అండ్ ఫ్యూచర్ స్టాట్స్ ని చూసి ఇంకా ఇండస్ట్రీ అప్డేట్స్ వచ్చాకనే నేను మీకు ఆప్షన్స్ అనేది ఇస్తాను. సో నిన్ను ఎవడు బుగ్గ చేయలేడు. లేదంటే నీ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎవడైనా నేను మోసం చేస్తాడు. తర్వాత ఏముంది, తురుపు తిరిగి దండం పెట్టుకుని ఇంకా వీడియోలు చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ రాకండి, ఫ్రెండ్స్ ఇక్కడ ఏం బాగాలేదు అని చెప్పేసి. ఇప్పుడున్న స్టూడెంట్స్ చేసే దారుణమైన మిస్టేక్ ఇదే. కంట్రీని చూస్ చేసుకుంటారు కానీ కెరీర్ ని పక్కన పడేస్తారు. అవన్నీ కాదురాబాయ్. ఇండియాలో నువ్వు ఏ కన్సల్టెన్సీకి అయినా వెళ్ళు, డోర్ ఓపెన్ చేసి ఒక అడిగే ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది ఏ కంట్రీ అని. కాకపోతే కొంచెం పాష్ గా హలో మే ఐ నో విచ్ కంట్రీ ఆర్ లుకింగ్ ఫర్ అని అంటారు. నీ మైండ్ లో ఏదున్నా కానీ వాళ్ళు పంపించాల్సిన కంట్రీకే వాళ్ళు పంపిస్తారు. అందుకనే ఈ స్టూడెంట్స్ కేవలం ఈ 4-5 కంట్రీల చుట్టూనే తిరుగుతుంటారు. వేరే ఆప్షన్ తెలియదు కాబట్టి. పైగా ప్రపంచం ఏం చిన్నదేం కాదు కదా. సో గుడ్ న్యూస్ ఏంటిదంటే మనకి ఈ కంట్రీస్ కాకుండా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఐర్లాండ్, సింగపూర్, దుబాయ్, మలేషియా, జపాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, మాల్టా. చెప్పుకుంటూ పోతే ఆయాసం వస్తుంది. వరల్డ్స్ బెస్ట్ కంట్రీస్ అబ్బాయి ఇవి. ఇక్కడ నీకు ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ మోస్ట్లీ ప్రోగ్రామ్స్ అన్ని ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తారు. ఒకవేళ నువ్వు సరిగ్గా ప్లాన్ చేసుకుని వెళ్తే లాంగ్ టర్మ్ సెటిల్మెంట్ ఈజీగా అయిపోద్ది. స్టడీ తర్వాత వర్క్ పర్మిట్ అని, దాని తర్వాత ఆ కంట్రీ పిఆర్ అని. గుర్తుపెట్టుకో, నీకు సెట్ అయ్యే కంట్రీకి మాత్రమే వెళ్ళు ఎక్కడైతే నీ కెరియర్ కి వాల్యూ ఉంటుంది. అంతేగాని నా చెడ్డీ దోస్త్ ఇక్కడ ఉన్నాడు, నా పిల్ల అక్కడ ఉంది, నన్ను చూసుకోవడానికి చుట్టాలు ఈడున్నారు, ఈ ముచ్చట్లన్నీ పెట్టుకోకు. ఇది నీ లైఫ్, నీ కెరీర్ ని నువ్వే సెట్ చేసుకోవాలి. ఇంత పైకి ఎదగాలంటే ఫుల్ పైసలు సంపాదించిన తర్వాత, ఒక స్టేజ్ కి ఎక్కిన తర్వాత ఇంకా కార్లు అని, బంగ్లాలని కొను. ఈ సొసైటీని పట్టుకొని వేలాడితే నీకేం రాదు. ఒకవేళ నీకు ఏ కంట్రీ సెట్ అవుతుంది నీ ప్రొఫైల్ కి అని తెలియాలనుకుంటే కింద కంట్రీ అని కామెంట్ చేయి, నేను నీకు పర్సనల్ గా డిఎం చేస్తాను.